ఈ వీడియో అయితే మాత్రం పిల్లలున్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన వీడియోనే. ఎందుకనంటే ఈ రోజున పిల్లల ప్రవర్తనలో ఏ రకంగా ఉంటుంది, పిల్లల మైండ్ సెట్ ఏ రకంగా ఉంటుంది, ఏదైనా అడిగింది ఇవ్వకపోతే పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయాలను మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు కాలంలో అయితే పిల్లలు ఏదైనా మనం మారం చేసి కొనమని పేచి పెట్టారంటే 2 దెబ్బలేసి వాళ్ళని సైలెంట్గా కూర్చోపెట్టడం, లేదంటే అది చిన్న వస్తువు అయితే కొనివ్వడం, ఇలాంటివి చేసేవాళ్ళం. కానీ ఈ కాలంలో పిల్లలకి వాళ్ళు అడిగింది కనుక మనం ఇవ్వలేదు అని అంటే ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ ఫోన్లు ప్రభావం వల్ల పిల్లలు లేనిపోనివన్నీ నేర్చుకుని మన కుటుంబ బాధ్యతలు ఏంటి, మన కుటుంబ కష్టాలేంటి, మన స్థాయి ఏంటి అనేది కూడా పిల్లలకు అర్థం కాని పరిస్థితి. సిద్దిపేట జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు, ఒక రైతు కుటుంబం. ఆ రైతుకి 2 కొడుకులు ఉన్నారంట. అయితే తనకి తరతరాలుగా వచ్చిన ఆస్తి 1 ఎకరం పొలం ఉంటే దాన్నే వ్యవసాయంగా చేసుకుంటూ, బయట కూలి పనులు చేసుకుంటూ, పొలం పనులు చేసుకుంటూ కుటుంబాన్ని సాగిస్తూ ఉన్నారంట. అయితే 2 కొడుకుల్లో పెద్ద కొడుక్కి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఏం చేశాడంటే ఆ రైతుకున్న ఎకరం పొలం తాతల నాటి నుండి వచ్చిన పొలాన్ని అమ్మేశాడంట. అప్పట్లో 80 లక్షలు ఏమో వచ్చాయంట. ఆ 80 లక్షలతోటి 2 స్థలాలు కొని 2 ఇల్లులు కట్టించారంట 2 కొడుకులకి అని ఉంటుందని అన్నట్టు. అయితే పెద్ద కొడుకు పెళ్ళవగానే పెద్ద కొడుకు సంసారం వేరే పెట్టేసి ఒక ఇల్లు పెద్ద కొడుకు ఇచ్చేసాడంట. అయితే మిగిలిన ఇంకో ఇంట్లోనూ ఈ చిన్న కొడుకు ఇంకా పెళ్లి కావాలి కదా, చిన్న కొడుకుతో కలిసి ఈ భార్యాభర్తలు ముగ్గురు కలిసి చక్కగా ఉంటున్నారంట ఆ ఇంట్లో. అయితే వీళ్ళకున్న కొడుకు 21 సంవత్సరాల కొడుకు జానీ అతని పేరు. అబ్బాయి బయట కూలి పనులు, పొలం పనులు, ఏ పనులు ఉంటే ఆ పనులన్నీ చేసుకుని వచ్చి ఒక నెలకి ఒక 15-20 వేలు సంపాదిస్తాడంట. అయితే ఈ రీల్స్ పిచ్చి ఉంది కదా, మన ఫోన్లు చేతిలో ఉంటే అందరూ రీల్స్ చూస్తూ ఉంటారు కదా, ఆ అబ్బాయికి ఎందుకో మొత్తానికి BMW కారు కొనుక్కోవాలని కోరిక పుట్టిందంట. అసలు రైతు కుటుంబం అయి ఉండి తన స్థాయి ఏంటో తనకు తెలిసి అసలు BMW కారు కొనుక్కోవాలన్న ఆలోచన రావడం అసలు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అది మన స్థాయికి కొనగలిగిన కారేనా? కోట్లలో ఉండే కారు ఆ రైతు ఎలా కొనగలడు? అయితే కొడుకు అడిగాడంట, నాకు ఏమైనా సరే BMW కారు కావాలి, నాకు కొనాల్సిందే అని అన్నాడంట. అదేంట్రా, అది మన స్థాయికి మించిందో, కోట్లలో ఉండే కారు కొనమంటున్నావు, ఎక్కడి నుండి తీసుకొచ్చి కొనాలని చెప్పేసి చాలాసార్లు తల్లిదండ్రి కౌన్సిలింగ్ ఇచ్చారంట ఆ అబ్బాయికి. ఒరే, నువ్వు అలాంటి ఊహకందని ఆలోచనలు వస్తున్నాయి నీకు, అది మన స్థాయి కాదు, నువ్వు ఏదైనా బాగా చదువుకుని సంపాదించుకుని కొనుక్కొని ఈ విధంగా చాలాసార్లు కౌన్సిలింగ్ చెప్పారంట. అయినా కూడా అబ్బాయి వినలేదంట. ఏ తల్లిదండ్రులైనా ఏమనుకుంటారండి, పిల్లలు సాఫ్ట్వేర్లు అవ్వాలి చక్కగా, లేదంటే అమెరికాలు వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, లేదంటే ఊళ్ళోనే ఉండి బాగా చదువుకొని ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలి, బాగా చదువుకోవాలని ఈ రకంగా ఆలోచిస్తారు ఏ తల్లిదండ్రులైనా. తీరా చూస్తే ఆ అబ్బాయి చదివింది ఏంటి, 10th ఫెయిల్ అయ్యాడంట. 10th ఫెయిల్ అయ్యాక ఇంకా పల్లెటూరులో రైతు కుటుంబాలని అంటే ఏముంటాయి చెప్పండి, ఏ వ్యవసాయానికో తీసుకువెళ్ళిపోతారు. వాళ్ళ సొంత పొలం ఉంటే సొంత పొలంలో పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. మరి అలాంటి కుటుంబంలోంచి వచ్చిన ఈ జానీ అనే కుర్రాడికి అసలు BMW కారు కొనుక్కోవాలన్న ఆలోచన రావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించిందంట. అయితే చాలాసార్లు ఇంట్లో తల్లిదండ్రుల మీద గొడవ పెట్టేవాడంట, నువ్వు నాకు ఆ కారు కొంటావా కొనవానంటే, సరే పిల్లాడు అడుగుతున్నాడు కారు, ఆ కారు కొనకపోయినా మామూలు కారు అన్నా కొంటే పోనీ సరదాగా తిరుగుతాడులే, వాడి సరదా తీరిపోతుందని చెప్పేసి వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే, సరే నాడు నీకు మామూలు కారు కొనబెడతానని షోరూమ్కి తీసుకువెళ్ళి స్విఫ్ట్ కారు ఉంటుంది కదా అది తీసుకో అని చెప్పేసానంటే ఆ షాప్ దగ్గరే పెద్ద గొడవ పెట్టాడంట. నాకు ఆ కారు అయితేనే, BMW కారు అయితేనే కొని, నాకు ఈ స్విఫ్ట్ కారు నాకు అక్కర్లేదని చెప్పేసి గొడవ పెట్టుకుని మారం చేసి ఇంటికి వచ్చేసాడంట. ఇంతకీ ఆ అబ్బాయి 10th ఫెయిల్ అయ్యాడు, పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు, 2 ఐఫోన్లు మెయింటైన్ చేస్తాడంట. ఎప్పుడు 2 ఐఫోన్లు వాడతాడంట. విపరీతమైన రీల్స్ పిచ్చంట, విపరీతంగా చూస్తుంటాడంట. ఆ అబ్బాయి ఫ్రెండ్స్ చెప్తున్నారంట, ఆ పిల్లాడు చదివింది 10th అయినా కూడా 2 ఐఫోన్లు మెయింటైన్ చేస్తాడని చెప్తున్నారంట. అంటే చూడండి ఏ రకంగా ఉన్నారు. అంటే ఐఫోన్ ఉంటే అదొక రిచ్ అనమాట, అదొక ఫ్యాషన్ అని అన్నట్టు. చూసేవాళ్ళకి వీడు ఐఫోన్ వాడుతున్నాడు అని అంటే ఇంకేంటో అదొక గొప్ప విషయం అని అన్నట్టు. ఇప్పుడు చేతిలో ఐఫోన్లు అడిగాడు, కొనిచ్చారు, ఇప్పుడు BMW కారు అడుగుతున్నాడు. ఎక్కడి నుండి తీసుకొస్తారు చెప్పండి తల్లిదండ్రులు? నిజంగా వాడు కొనుక్కోవాలని ఒక ఫ్యాషన్ ఉంటే కనుక బాగా చదువుకుని సంపాదించుకొని చక్కగా కారు కొనుక్కొని తల్లిదండ్రులకు చూపించాలి, నాన్న ఇగో నేను కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్నానని. అప్పుడు తల్లిదండ్రులకు గర్వంగా ఉంటుంది. అసలు మన స్థాయికి మించిన వస్తువు అడగడం, నోట్లో చదువు లేకపోవడం, మన సంపాదన ఏంటో తెలుసుకోలేకపోవడం, ఇంట్లో కష్ట సుఖాలు ఏంటో తెలుసుకోకుండా తండ్రిని BMW కారు అడిగాడు అని అంటే ఏం చెప్పాలి చెప్పండి? ఇంకా రోజు ఇంట్లో గొడవ పెడుతూ ఉన్నాడు, నాకు కారు కొంటావా లేదా అని. మొత్తానికి రీల్స్లో చూశాడు, అక్కడికి టూరిస్టులు ఎవరో ఒకళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళందరినీ చూసేసరికి ఇంకా అబ్బాయిలో మనసు BMW కారులో తిరగాలని ఇంకా మనసులో కోరిక పుట్టింది. ఇంక ఇంట్లో ఎప్పుడు గొడవలు చేస్తూ ఉన్నాడు. ఇంకా రోజు చెప్తూ ఉన్నారు తల్లిదండ్రులు, పొలాలకి వేసే పురుగు మందు ఉంటుంది కదా అది తాగి చనిపోయాడు అబ్బాయి. చూసారండి, 21 సంవత్సరాల వయసులో ఇంతంత పెద్ద పెద్ద కోరికలు తీర్చలేదని ఈ రకంగా ప్రాణాలు తీసుకునే పిల్లల్ని ఏమనాలి?
వాళ్ళ మైండ్ సెట్ చూసారండి ఏ రకంగా ఉందో. ఎప్పుడైనా సరే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే వాళ్ళకి కష్ట సుఖాలంటే ఏంటో నేర్పించాలి. పిల్లలు అడిగారు కదా ఏమీ కాదులే అని ఈ రోజున మీరు బొమ్మ కారు కొనివ్వగలరు, రేపొద్దున్న నాకు పెద్ద కారు కొని అంటే మన స్థాయికి మించింది కొనివ్వమంటే మనం ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇవ్వగలం చెప్పండి. చాలామంది పిల్లలు ఇలాగే మొండి చేస్తూ ఉంటారు. ఏదైనా డ్రెస్ అంటే కొనగలం, ఒక బొమ్మకారు అంటే కొనగలం, ఒక పెన్నో లేదా ఒక పుస్తకమో ఇలాంటివి ఏదైనా అడిగారంటే ఒక బ్యాగు ఒక షూలు ఇలాంటివి అయితే కొనగలం. కానీ ఇంతకంటే మన స్థాయికి మించినవి అడిగితే మీరు ఎక్కడి నుండి తెచ్చి ఇవ్వగలరు? కానీ పిల్లలకి అర్థం అవ్వాలి. పైగా వాళ్ళు ఉండే ఊరు చాలా చిన్న విలేజ్ అంట. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అసలు కారు కూడా పట్టదంట, అంత చిన్న రోడ్డు ఉంటుందంట వాళ్ళ ఇంటి ముందర. వాళ్ళ నాన్న ఎన్నోసార్లు చెప్పాడంట, ఒరే నువ్వు కారు కొంటావు కరెక్టే, మన ఇంటి ముందర రోడ్డే సరిగ్గా లేదురా, ఇలాంటి రోడ్ల మీద నువ్వు కారు నడపగలవా, అసలు కారు వస్తుందా ఇక్కడికని చెప్పేసి ఈ రకంగా కూడా చెప్పారంట ఆ తల్లిదండ్రులు ఆ పిల్లాడికి అర్థం అవ్వాలని. అయినా కూడా ఆ పిల్లాడి మైండ్లో ఆ BMW కారు మీదే మనసైంది. ఈవేళ కారు అడిగాడండి, రేపొద్దున ఏ అమ్మాయో నాకు నచ్చింది ప్రేమించాను, ఆ అమ్మాయి నన్ను చేసుకోలేదని అంటే ఏంటి పరిస్థితి? రేపొద్దున ఇంకోటి అడుగుతాడు, రేపొద్దున ఇవ్వలేకపోతారు, అప్పుడేంటి పరిస్థితి? చిన్నప్పటి నుంచే బాధ్యతలు అనేవి నేర్పించాలి పిల్లలకి. నచ్చిందల్లా కొనేసి డబ్బు వృధాన్ని చేసుకోకూడదు, డబ్బు చాలా అవసరము, మనం ప్రతి వస్తువుని ఇలా కొనకూడదు, మనకు అవసరం అయితేనే కొనుక్కోవాలి, మన స్థాయికి మించి ఇలాంటివి కొన్నామంటే రేపొద్దున చాలా ఇబ్బందులు పడతాం, డాడీ ఎంత కష్టపడుతున్నారు, అమ్మ ఎంత కష్టపడుతుంది అన్న ఇలాంటి విషయాల్ని, ఇంట్లో ఉన్న సమస్యల్ని అన్నిటినీ కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి కష్ట సుఖాలంటే ఏంటో నేర్పించాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ రోజుల్లో మాట్లాడే మాట ఏంటంటే మా పిల్లలు మాలాగా కష్టపడకూడదు, మా పిల్లలకి మా కష్టం అంటే ఏంటో తెలియకూడదు, మేము చాలా కష్టాలు పడ్డాం అందుకే ఆ కష్టాలు మా పిల్లలకు రాకూడదు, ఇదే మాట మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సుఖంగా పెంచుతున్నారు. వీళ్ళు చేసేదేమో పాపం కష్టం చేస్తున్నారు తల్లిదండ్రులు, కానీ పిల్లలకు ఆ లోటు రాకుండా వాళ్ళకి అడిగిందల్లా కొనివ్వడం, వాళ్ళు సుఖంగా ఉండాలని చూసుకుంటున్నారు. ఆ సుఖమే రేపొద్దున్న వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. ఎందుకంటే వాళ్ళ కష్టం అంటే ఏంటో తెలీదు, అమ్మా నాన్న ఎక్కడి నుండి సంపాదించుకొచ్చారో ఎలా సంపాదించారో అనే విలువ, ఆ చెమట కష్టం ఏంటో వాళ్ళకి తెలియక కోరిన కోరికలు గొంతమ్మ కోరికలు కోరుతూ ఉన్నారు. మరి అలాంటి పిల్లల్ని అంత గారాభంగా పెంచితే రేపొద్దున వాళ్ళ స్థాయికి మించిన కోరికలు కోరితే ఏ రకంగా తీసుకురాగలం చెప్పండి. ముందు ఏదైనా భవిష్యత్తు మీద చదువుకోరా నాన్న, బాగా చదువుకుని నువ్వే సంపాదించుకుని నువ్వే కొనుక్కో, ఎప్పుడు తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకోవద్దు అనే ఇలాంటి విషయాలను నేర్పించాలి. ఆ కొడుకు సుఖంగా బతకాలి, నా పిల్లలు హాయిగా ఉండాలని చెప్పేసి బాగా ఆస్తులు కూడబెట్టి కష్టాన్ని మనం తినక దాచిపెట్టి పిల్లలకి అప్పచెప్పామంటే వాళ్ళ ఒళ్ళు అలవకుండా, వాళ్ళకి ఏమీ తెలియకుండా ఈ ఫోనులు చూసుకుని రీల్స్ చూసుకుని నేను ఇది కొనుక్కోవాలి నేను అది కొనుక్కోవాలని మాట్లాడితే ఈ రోజుల్లో ఆర్డర్లు పెట్టేసుకుంటున్నారు. ఎక్కడికి షాప్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఆ రకంగా తయారయ్యారు పిల్లలు. కాబట్టి వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ ఎవరు పిల్లలు కష్టపడుతున్నారని ఏమీ బాధపడక్కల. మనం చిన్నప్పుడు మన వయసులో ఉన్నప్పుడు మనం కష్టపడలేదా? ఇన్ని సుఖాలు ఉన్నాయా చెప్పండి? పిల్లలకి ఎప్పుడు అలాంటివి అలవాటు చేయొద్దు, చిన్నప్పటి నుండే నేర్పించండి. కష్టం అంటే తెలియాలి, ఇంట్లో ఉన్న సమస్యలు ఏంటో ప్రతిదీ పిల్లలకి తెలియాలి. అమ్మో నాన్న ఈ కష్టాన్ని ఎలా ఎదుర్కొంటాడన్న విషయం ఆ పిల్లలకి తెలియాలి. సుఖంగా బతకాలని ఎప్పుడు అనుకోకండి. బాగా చదువుకోవాలి నాన్న, నువ్వు చదువుకుంటేనే బతకగలవు ఈ రోజుల్లో, మేము మాత్రం నీకేమీ ఇవ్వము, నువ్వు కష్టపడి సంపాదించుకో అనే విధంగా ఉండాలి తప్ప ఆస్తులను కూడబెట్టి ఇదంతా నీకే, నువ్వు హాయిగా బతకచ్చని ఇలాంటివి కనుక చెప్పారనంటే వాళ్ళు జల్సారాయిళ్ళగా తయారవుతారు, చూసింది కొంటారు. మీరు ఎంత అయితే చెమటోడిచి కష్టపడి సంపాదించిన ఆస్తిని వాళ్ళ నిమిషాల మీద కరగబెట్టేస్తారు. కాబట్టి పిల్లలకి కష్టం అంటే ఏంటో నేర్పించండి. ఒక డాక్టర్ గారు కూడా చెప్తున్నారు, ఒక 13 సంవత్సరాల పిల్లాడిని కౌన్సిలింగ్ అని తీసుకొచ్చారంట తల్లిదండ్రులు. అయితే ఆ పిల్లాడు నాకు ఫోన్ ఇస్తేనే నేను హాస్టల్కి వెళ్తానని పేచీ పెట్టాడంట. పైగా ఐఫోన్ అంట, మామూలు ఫోన్ కాదు. నాకు ఐఫోన్ కొనివ్వండి, కొనిస్తేనే నేను చదువుకుంటాను, నేను హాస్టల్కి వెళ్తాను, లేకపోతే నేను చేస్తానని ఈ రకంగా బెదిరించాడంట. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి చెప్పండి? భయంతో బతకాలా? ఐఫోన్ కొనివ్వాలా పిల్లాడికి? చూస్తే వాళ్ళు పేదవాళ్ళు అయ్యుండి పాప మా పిల్లాడికి ఐఫోన్ అడిగితే ఎలా కొనివ్వగలరు చెప్పండి? పిల్లలు మైండ్ సెట్ ఈ రకంగా ఉంది, అడిగింది కొనివ్వకపోతే బెదిరించే స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైనా సరే కష్టం అంటే ఏంటో నేర్పించాలి పిల్లలకి. మన ఇంట్లో ఉన్న బాధలు బాధ్యతలు అలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుండి నేర్పిస్తేనే రేపొద్దున వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి బాధ్యతగా చూసుకోగలుగుతారు. లేదంటే ఇలా దోబరాగా చూసిందల్లా కొనేయడం, జల్సాగా చేసేయడం ఇలాంటివి చేశారంటే రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది. చూసారండి, 21 సంవత్సరాలు వాడు ఏమైనా చిన్న పిల్లాడా? కారు కొనియ్యానని నాన్నని అడగడానికి, బొమ్మకార కొని తెచ్చివ్వడానికి ఆ తండ్రి స్థాయి ఏంటి చెప్పండి? సెకండ్ హ్యాండ్లో కొన్నా కూడా లక్షలు పెట్టాలి. అది జరిగే పనేనా? అంటే వాడి మైండ్ సెట్ ఎలా అయిపోయిందో చూసారండి. చదువు లేదు, 2 ఐఫోన్లు మెయింటైన్ చేస్తున్నాడు, చివరికి ప్రాణాలు తీసుకున్నారు. కడుపుకోత ఎవరికి చెప్పండి? తల్లిదండ్రులకే కదా.
అయితే డాక్టర్లు చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా తప్పు ఉంది. తల్లిదండ్రులు పెంపకంలో కూడా లోపాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లలకి అడిగిందల్లా కొనివ్వడాలు, గారాబంగా పెంచడాలు, కష్టమంటే ఏంటో తెలియకుండా చేయడాలు, ఇలాంటివి చేయడం వల్ల కూడా పిల్లలు ఈ రకంగా తయారవుతారని డాక్టర్లు కూడా చెప్తున్నారు. కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా పిల్లలు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. మారం చేస్తున్నారు, అడిగిందల్లా కొనివ్వమంటున్నారని మీరు కొనిచ్చారు అని అంటే రేపొద్దున అది మీ స్థాయికి మించింది వాళ్ళు అడుగుతారు. అప్పుడు మీరు ఏమీ చేయలేరు. కాబట్టి మొండితనం అనేది మొదలవుతుంది వాళ్ళల్లో. వాళ్ళు ఈ కాలం పిల్లలు ఆ రకంగా ఉన్నారు కాబట్టి పిల్లల్ని పెంచే విషయంలో జాగ్రత్తగా పెంచుకోండి. మనం ఎన్నో సంఘటనలు చూసాం. ఫోన్లు కొనివ్వలేదని, బైకులు కొనివ్వలేదని, నన్ను రీల్స్ చేయనివ్వట్లేదని, ఇలాగ ఎంతమంది చెప్పండి. వయసు పిల్లలు 20 సంవత్సరాల పిల్లలు ఎంతమంది చనిపోయిన వాళ్ళని చూడలేదు మనం. ఈ రకంగా బెదిరిస్తున్నారు తల్లిదండ్రులు. కాబట్టి చిన్నప్పటి నుంచే ఏదైనా మొక్కగా వినంది మానే వింటుందా అని అంటారు సామెత, తెలుసా? కాబట్టి చిన్నప్పటి నుంచే మీ పిల్లలకి అది మనకు అవసరమా కాదా, ఈ వస్తువు కొని డబ్బులు వేస్ట్ చేయకూడదు, ఆ డబ్బుని వృధా చేయకూడదు, డబ్బు పొదుపు చేయాలి అనే విషయాలను కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించాలి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.